మధ్యాహ్నం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని సూచన. హలో స్వామి, ఓటును కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి షాబ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ. 4500 మంది మహిళలచే దుర్గమ్మకు పాలాభిషేకం. దుర్గాష్టమి సందర్భంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కదిలి వచ్చిన భక్తులు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డ్ స్థల పరిశీలన కోసం ఆరోగ్యవరం సమీపంలోని 54 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. చూస్తే ఆసియాలోని అతిపెద్ద టమాటో మార్కెట్ యార్డ్ గా పేరుగాంచిన మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో సుశాలమైన 50 ఎకరాల స్థలానికి మార్పు చేయాలని అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం అనువైన స్థలాల పరిశీలనలో భాగంగా నేడు ఆరోగ్య వరం మెడికల్ కళాశాల సమీపంలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం పరిశీలించారు. స్థానిక రైతులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు నిరంకుశత్వ పాలనకు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజాపాలన వచ్చాక ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నాసిరక భవనాలతో మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించారని విమర్శించారు. మదనపల్లి టమాటో మార్కెట్ 17 ఎకరాల స్థలంలో ఉందని, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్కెట్ యార్డ్ను 50 ఎకరాల సువిశాలమైన స్థలానికి మార్పు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగిందని, నేడు స్థల పరిశీలన కోసం రావడం జరిగిందని, ఇక్కడి రైతులు ప్రజల అభిష్టం మేరకు భూసేకరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడి రమణ, మాజీ ఎంపీపీ జీకే వెంకటరమణ, పోతబోలు సుధాకర్, వెంకటేష్, రెడ్డి రోయల్, బాలమణి శేఖర్, రాజేష్, ఆదిల్ అలీ ఖాన్, నిస్సర్ అహ్మద్, జాన్ బాబు, రఘుపతి నాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సమస్య తాండవం ఆడుతా ఉందని చెప్పి కష్టాలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. దానివల్ల మనము మార్కెట్ యార్డ్ మార్చాలని చెప్పి ఒక ఆలోచన చేసుకున్నాం. ఇక్కడ శానిటోరియం దగ్గర ఉన్న భూముల్లో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. వాళ్ళకు ప్రయారిటీ పెట్టాలా, వాళ్ళకు కూడా కాపాడాలి. సేమ్ టైంలో మార్కెట్ యార్డ్ కూడా ఇవ్వాలి. సో దానికి మన సర్వేయర్ గారికి, మండల సర్వేయర్ గారికి, ఇంకా ఉన్న అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి ప్రయారిటీ పెట్టి ఖచ్చితంగా రైతులు బాగుండాలా, మార్కెట్ యార్డ్ రావాలా. అందరికీ వాళ్ళకి ఇంతకు ముందు మెడికల్ కాలేజ్కి భూములు తీసుకున్నారు. ఇదంతా వీకర్ సెక్షన్, క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీలు, వీళ్ళపైన దౌర్జన్యాలు చేసి వీళ్లకు అక్విజిషన్ ప్రొసీజర్ ఫాలో చేయకుండా, వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పోలీస్తో రాజ్యం వెళ్ళిన వైఎస్ఆర్ పార్టీకి ఇదే నిదర్శనం అని తెలియజేస్తుంది. సిగ్గుతో తల వంచుకోవాలి. అటువంటి ప్రభుత్వం లేకుండా మనం బాధ్యతగా పనిచేస్తాం, సిస్టమేటిక్గా ఉందాం. తప్పకుండా వీళ్ళందరికీ ప్రయారిటీ పెట్టి న్యాయం చేస్తూ అన్ని విధాలుగా మనం టమాటా మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయాలా. ఈ చుట్టుపక్కల భూములు వాల్యూ వస్తుంది. అప్పుడు వీళ్ళ దగ్గర 10 ఎకరాలు ఉండే దగ్గర 2 ఎకరాలు ఉంటే కూడా 10 ఎకరాలు సమాన వాల్యూ వస్తుంది. అదేవిధంగా సమాధులు ఉన్నాయి, సమాధులు కూడా సపరేట్ భూమి ఇస్తాం శ్మశానం కోసం. ఇక్కడ ఉన్న ఈ ముందు ఇక్కడ ఊరు ఉండింది, ఆ ఊరు లేదు ఇప్పుడు. ఆ ఊరు ఎందుకంటే ఇక్కడే నేను చదివింది. ఆ ఊరు వాళ్ళకు వీళ్ళకి అందరికి కలిపి ఒక సమాధుల కోసం కూడా ఒక స్థలం ఇస్తూ అందరి మనోభావాలకు విలువలు ఇస్తూ అందరి దగ్గర తీసుకుని ముందుకు నడుస్తాం. మదనపల్లి మున్సిపాలిటీ అసమర్థ కౌన్సిల్ కారణంగా అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మదనపల్లి మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
మంగళవారం కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆచారి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. టీ స్నాక్స్ కోసమే సమావేశమా, అభివృద్ధి ఎజెండా పైన చర్చించరా, అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు, నిధుల వినియోగంలో కౌన్సిల్ అలసత్వాన్ని ప్రశ్నించారు. 96 పనులు ఎజెండాలో వస్తే కేవలం 25 మాత్రమే అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమి అని ప్రశ్నించారు. 14 ఫైనాన్స్ నిధులు వినియోగించుకోవడం లేదన్నారు. అసమర్థ పరిపాలనకు ఇదో నిదర్శనమని అన్నారు. ప్రశాంత్ నగర్ లో కాలువ నిర్మాణానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవ తీసుకుంటే కౌన్సిల్లో మెజారిటీ ఉందని టెండర్ విషయంలో అడ్డుకోవడం సమంజసమా అని నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే ప్రజా సమస్యలు తెలిసి ఉండేవి. ఆపోజిట్ పార్టీ వారి నామినేషన్లు చించివేసి కౌన్సిలర్లు అయితే ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. చేతగాని వీరి పాలన ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే వినియోగించుకోవడంలో వైఫల్యం అయిన కౌన్సిల్ రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఒక కౌన్సిల్ హాల్కి అజెండా వచ్చిందంటే ప్రజల అభివృద్ధి కోసం వస్తుంది. ఆ అభివృద్ధిని వీళ్ళు వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేయడానికి వీళ్ళకి ఏమి హక్కు ఉంది? వీళ్ళ అసమర్థ కౌన్సిల్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మదనపల్లి పట్టణంలో ఒక శానిటేషన్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇలా అన్ని విషయాల్లో కూడా వీళ్ళ అభివృద్ధి శూన్యము. ఉన్నది మా గవర్నమెంట్ అయినా కూడా వీళ్ళు ఏకపక్ష నిర్ణయంతో కౌన్సిల్ మెజార్టీ ఉందని చెప్పి ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 96 crores వర్క్స్ కి అజెండాకు వస్తే కేవలం 21 కోట్లకు మాత్రమే వర్క్స్ వీళ్ళు కంప్లీట్ చేశారు. మిగిలిన వాటి సంగతి ఏమిటి? ఇక్కడ 13th ఫైనాన్స్ నుంచి 14th ఫైనాన్స్ నుంచి కొన్ని గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు వచ్చినాయి. అవి కూడా ఉపయోగించుకోలేక అసమర్థతతో ప్రజల అభివృద్ధికి ఉపయోగించుకోలేక వీళ్ళు అసమర్థ పాలన పరిపాలిస్తున్నారు. కౌన్సిల్ అజెండాను ప్రతి నెల కూడా వాయిదా వేస్తూ ఈ కౌన్సిల్ ప్రతి నెల ఒక్కసారి సమావేశం అవుతుంది ప్రజల అభివృద్ధి కోసము. ఒక టీ తాగడము, ఒక స్నాక్స్ తినడము, ఈ స్నాక్స్ కోసం టీ కోసం తప్పితే అజెండా తీసుకొని వచ్చి రావడము, అక్కడ కూర్చొని వెళ్ళడం తప్పితే ఈ కౌన్సిల్ చేసింది ఏమీ లేదు. ఒక్క మదనపల్లి పట్టణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కౌన్సిల్ వల్ల. అభివృద్ధి అయితే శూన్యము. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కదిర్ రోడ్లో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ లో అక్కడ ఒక కాలువ చాలా ఇబ్బంది పెడుతుంటే ప్రజలు వాళ్ళ రోడ్లో నుంచి ఇళ్లకి నీళ్లు వచ్చేస్తూ ఉంటే అక్కడ బ్యాడ్ స్మెల్, దోమలు ఇలా చాలా ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని దాన్ని వర్క్స్ పెట్టాలని చెప్పి కౌన్సిల్కి అజెండా పంపిస్తే అజెండాను శాంక్షన్ చేసి దాని టెండర్ విషయంలో వీళ్ళు అడ్డుకుంటున్నారు. అక్కడ ప్రజలు బాధలు వీళ్ళకు కనబడట్లేదా? ఎందుకోసమని వీళ్ళు కౌన్సిల్ గా ఎన్నుకున్నారు? ప్రజల కోసము వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీళ్లకు ఈ ప్రాబ్లమ్స్ తెలిసేది. ఇనామినెస్ గా ఎన్నికయ్యి ప్రజల చేత ఓట్లు వేయించుకోకుండా ఆపోజిట్ పార్టీ వాళ్ళ నామినేషన్ చించేసి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రజల అవసరాలేమి, ప్రజల ఇబ్బందులు ఏమనేది వీళ్ళు తెలుసుకోవడం లేదు. ప్రతి వార్డులో కూడా అక్కడే ప్రశాంత్ నగర్ అనే కాదు ప్రతి వార్డులో కూడా ఇలాంటి డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, గుంతలు, శానిటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి లేక శూన్యం. వీళ్ళ కౌన్సిల్ శూన్యము. కాబట్టి మదనపల్లి పట్టణ ప్రజలకు ఈ వైసీపీ కౌన్సిల్ ఇంకా అవసరం లేదు. వీళ్ళ చేతకానితనం వల్ల, వీళ్ళ అసమర్థత అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ పరిపాలన ఇంకా అవసరం లేదు. ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఇంకొకసారి ప్రజలందరికీ నేను విన్నవిస్తున్నాను ఏమంటే ఇట్లాంటి కౌన్సిల్ ని మీరు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారా? ఇలాంటి వాళ్ళకు మీరు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తారా? మీ వార్డులో మీ సౌకర్యం కోసం ఏ పని చేయకుండా అడ్డుకుంటుంటే ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుంటే మీరు అడ్డుకుంటారా? వాళ్ళు అడ్డుకునేటప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని ఓట్లు వేసి తీసుకొస్తారని నేను ప్రజల్ని అడుగుతున్నాను. ఇంకా అవసరం లేదు. మీరు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఈ కౌన్సిల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ప్రజల అభివృద్ధి కోసము. గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకుంటుంటే ఇలాంటి కౌన్సిల్ మదనపల్లి పట్టణ ప్రజలకు అవసరం లేదు. మీరు రాజీనామా చేయాలా? ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి కూర్చోండి. కలెక్టర్ వారికి కూడా కోరుకుంటున్నాను, ఈ కౌన్సిల్ ని రద్దుపరచమని కోరుకుంటున్నాను. ప్రజల అభివృద్ధి కోసం పనిచేయని కౌన్సిల్ మదనపల్లి ప్రజలకు అవసరం లేదు. కాబట్టి కలెక్టర్ వారికి నేను విన్నవించుకుంటున్నాను, ఈ కౌన్సిల్ ని వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాను. మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు.
చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వద్ద నిర్మించిన సీసీ రోడ్లను కాంట్రాక్టర్తో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో సిఎఫ్ఎంఎస్ రద్దుతో అభివృద్ధి పరుగులు పెడుతుందని, మదనపల్లి పట్టణంలో నెలకి ₹1 కోటి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ వెంకటేష్, జీబీ నాయుడు, జేసీబీ ఈశ్వర్ నాయుడు, రెడ్డి రాయల్, చెల్లా, రఘుపతి నాయుడు, రామూర్తి నాయుడు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రోడ్ వేసారో ఇంటర్నల్ రోడ్, చిత్తూరు మెయిన్ రోడ్, ఇంటర్నల్ కాదు, ఇది మెయిన్ రోడ్. ఇది దాదాపు ఇటు వచ్చింది కొత్తిండ్లు, అదే విధంగా ఈశ్వరమ్మ కాలనీకి ఇట్లా వచ్చింది మన బుగ్గ కాలువకు, అదే విధంగా మోతీ నగర్, ఎన్వీఆర్ లేఅవుట్, ఇవంతా శేష్ మహల్ ఈ పరిసర ప్రాంతాలకు సర్వ్ చేసే రోడ్. ఇది చాలా అధ్వానంగా ఉంది రోడ్. ఈ రోడ్ మొన్న వేయడం జరిగింది 8 రోజుల క్రితం. ఈ రోజు నాణ్యత పైన, క్యూరింగ్ పైన ఎంత మాత్రం ఉందని చెప్పి ఒకసారి పర్యవేక్షణ చేయడం జరిగింది. పూర్తి స్థాయిగా కాంట్రాక్టర్ చాలా బాధ్యతగా పనిచేసినాడు. ఇక కొద్దిగా క్యూరింగ్ అక్కడక్కడ కొంచెం మన్ను వేసి క్యూరింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది, అది కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలా, అదే ఆలోచనతో అదే ఆకాంక్షతో ముందుకు నడుస్తున్నాం. దేశంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు మంగళవారం మదనపల్లె టౌన్, బెంగళూరు బస్టాండ్, ఇందిరమ్మ సర్కిల్ వద్ద ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఈ కార్యక్రమానికి అతిథిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా తులసిరెడ్డికి రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తుందని, ప్రజల ఓటు హక్కును దోచుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్న వారి ఓట్లను గల్లంతు చేస్తూ లేని వారి ఓట్లను ఓటర్ల జాబితాలోకి ఎక్కించి దొంగ ఓట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దీనిని అరికట్టడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేస్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం హర్షణీయమన్నారు. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న అధికారులు, ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజలు మద్దతు తెలిపి భాగస్వాములు కావాలని, తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, బీజేపీ అరాచకాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న ఓటు చోరీతో ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయని విమర్శించారు. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడంతో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛను కోల్పోతున్న దుస్థితి బాధాకరమని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని, తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంటోందని చెప్పారు. దీనిని ప్రజలు క్షమించరని, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికార దాహంతో బీజేపీ ప్రభుత్వం ఈసీని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కానీ మోడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. ఇది క్షమించరాని నేరమని అన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ క్షమించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ యువనేత ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిత్యం కొనసాగిస్తామన్నారు. ఓటు హక్కు కోల్పోయిన ప్రతి ఒక్కరికి దానిని తిరిగి అందించేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశంలో ఓటర్ల జాబితాలో స్పష్టమైన ఫోటోలతో ఓటర్ వివరాలు ఉండాలని తెలిపారు. ఎన్నికల ముందు ఓటరు జాబితాలో చేసే మార్పులు, చేర్పులకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా ఉంచాలన్నారు.
తొలగించిన ఓట్లలో తప్పులు దొర్లితే సమస్య పరిష్కారానికి ప్రజలకు అందుబాటులో ఫిర్యాదుల వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాషా, సీనియర్ నాయకురాలు మీనాకుమారి, నిమ్మనపల్లె పార్టీ అధ్యక్షులు ముబారక్, టౌన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మెహబూబ్ పీర్, నాగరాజు, పాలేటి, రాజశేఖర్ నాయక్, బాను, సోమశేఖర్, కరహమద్ బాషా, సిటిఎం రవి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుందని మన పెద్దలు, మన రాజకీయ నిర్మాతలు, మన రాజ్యాంగ నిర్మాతలు మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయలు అంటారు. కాబట్టి ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలి. ఎన్నికలను నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నిక నిర్వహిస్తేనే అప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఓటర్ల జాబితా కానీ అవకతవకలు. మనము ఏ పోలింగ్ బూత్ ఓటర్ లిస్టు తీసుకున్నా అర్హుల ఓట్లు పోయింటాయి, అనర్హుల ఓట్లు ఉంటాయి. కొన్ని చోట్ల బతికున్నాయి కానీ దానికి ప్రత్యర్థులు ఈ యొక్క ఫారం 7 ఇచ్చేసి. నమస్కారం. ఈరోజు మన భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఓటు దొంగతనాలకు వ్యతిరేకంగా మన రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న పోరాటానికి సంఘీభావంగా దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ మొత్తం సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్కరూ సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో రాహుల్ గాంధీ గారి సంఘీభావంగా ప్రతి ఒక్కరు సంతకాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా ఓటర్ లిస్టుతో సహా మొత్తం సంతకాలు చేసి రాహుల్ గాంధీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవ్వాల్సిందిగా మా రాహుల్ గాంధీ గారు నడుం బిగించి ముందుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం కానీ ఈసీ అనే సంస్థను వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ తీసేయడం, దొంగ ఓట్లను నమోదు చేసి బీజేపీకి ఓట్లు వేయించుకోవడం, ఇలాంటి ఓట్లు దొంగతనానికి పాల్పడుతున్న ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. सबसे बड़ा चोर मोदी है और ये दुनिया वालों को, अपने बीजेपी वालों को चोराई करना सिखाता है. अब अवाम को क्या बोलेगा, पब्लिक को, समाज को क्या बोलेगा, समाज को कैसे आगे लेकर गएगा. ये अपने ओहदे को लेकर चोर कर आपने बैठे हैं. इस वास्ते आज मदनपल्ली में हम तमाम मिलकर हमारे जनाब तुलसी रेड्डी साहब के सदारत में ये प्रोग्राम चला रहे हैं ताकि तो अब तमाम हिंदुस्तान वालों को हम ये आवाज़ देते हैं, माइनॉरिटीज़ को, एससी को, एसटी को, बीसी को ये आवाज़ देते हैं कि तमाम కాబట్టి ఇలాంటి దొంగ ఓట్లను వినియోగించి రాజ్యాంగం రావడం అనేది అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మనమందరం కూడా కలిసి మన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలంటే మనం సక్రమైనటువంటి పద్ధతిలో ఓటు హక్కును వేయాల్సిందిగా ఉంది. అలాగే ఇక్కడ దొంగ ఓట్లను వినియోగించడం వల్ల దొంగతనంగా పదవిలోకి రావడం అనేది అది నీచమైనటువంటి సంస్కారంతో సమానమైనది. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఈ యొక్క సంతకాలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో పొన్నుట్టపాలెం పంచాయతీ రామిరెడ్డి గారి పల్లెలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు రెండో రోజు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీబీ వేణు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాలతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగిందని అన్నారు. మౌలిక వస్తువుల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజా అవసరాల కోసం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు మేధో సంపత్తిని పెంపొందించుకోవాలని డాక్టర్ పరంధామ గౌడ్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని సంగం ఫంక్షన్ హాల్ నందు పీవీకే ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మర్రిపాటి రమేష్ ఆధ్వర్యంలో 2025లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కురుబా విద్యార్థులు, ఉద్యోగులకు ఆత్మీయ సమ్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ జీవి రమణ, డాక్టర్ చెన్నకేశవులు, రిటైర్డ్ డిగ్రీ లెక్చరర్ ఆదినారాయణ, దండు రామాంజులు, వాల్మీకురం ఎస్ఏ చంద్రశేఖర్, డాక్టర్ గంగయ్య, రెడ్డప్ప, కుమార్, మల్లికార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కురుబ విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత తమను ఆదరించిన సామాజిక వర్గ పిల్లల భవిష్యత్తు కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా సామాజిక స్పృహతో సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం విద్యా ఉద్యోగాల్లో ప్రతిభ కనబరిచిన 150 మందికి ప్రతిభా పురస్కారాలను అందించి దుస్సాలువ, మెమెంటో, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పీవీకే ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ మర్రిపాటి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యాపరంగా అవసరమైన అన్ని సలహాలు ఇస్తూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విశేషంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలకర్ణ, సాంబశివ, శివ, ప్రతాప్, పలువురు కురుబ సంఘ నాయకులు, కుల బాంధవులు, విద్యార్థులు, ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు. నిర్వహించారు. దానికి మా వంతు సహకారం చేస్తున్నాం. తర్వాత గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ కేబీ గౌడ్ సారు ఇక్కడ సొంత నిధులు వెచ్చించి ఆర్టీఓ ఆఫీస్ పక్కన కనకదాస స్టార్ట్ చేశారు. అది పూర్ బాయ్స్, పారామెడికల్ స్టూడెంట్స్, మెడికల్ అవసరం ఉంది. ఈ లక్ష్యాలన్నింటినీ సాధించాలంటే మనకు హెల్తీ పర్సనాలిటీ ఉండాలి. హెల్తీ పర్సనాలిటీలో మొదటి విషయం ఏమిటంటే, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటనే పట్టుకొని మనం డిప్రెషన్ కావడము, అతని గురించి విమర్శించడం చేయకూడదు. ఒక్కసారిగా అతన్ని క్షమించేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్. ఇక్కడ ట్రాన్సిషన్ either గో ఆర్ నో గో. సో ఇక్కడ మీరు ఇంకా స్పెషల్ స్కిల్స్ యాడ్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ కావాలా, ఇంకా ఉత్తమ ప్రతిభను చూపించి ప్రొఫెషనల్. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయంలో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి పర్వదినాన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి విచ్చేసిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా దుర్గామాత ఆలయం వరకు 4005 పాల కళాశాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు శోభయాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో జై దుర్గామాత నినాదాలతో మారుమోగాయి. మహిళా భక్తుల కోరిక మేరకు పాల కళాశాలతో వచ్చిన భక్తుల వారి చేతుల మీదుగా అమ్మవారికి పాలాభిషేకం చేయడానికి వీలు కల్పించిన ఆలయ కమిటీ. అనంతరం అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు మంగళహారతితో పాటు అమ్మవారి దర్శనం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మండల ఉభయదారులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి మహిళా భక్తులు మాట్లాడుతూ అమ్మలను కన్న అమ్మ, కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన దుర్గామాతకు మా చేతుల ద్వారా పాలాభిషేకం చేయడం మా పూర్వజన్మ సుకృతమని, ప్రతి సంవత్సరం వీకోట మండలంలో వెలసిన దుర్గామాత ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. దుర్గామాత ఆశీస్సులు, చల్లని దీవెనలో ప్రతి ఒక్కరికి ఉంటాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం పోలీసులు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీపీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం గ్రామంలో ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు వెలుగు రెడ్డమ్మచంద్ర, సిటిఎం సర్పంచ్ ఆనంద్ పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ధర్మం గెలిచింది అని, అక్రమ కేసుల్లో అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వ నిర్బంధం నుండి అభిమాన నాయకులు విడుదల అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరప్రతాప్, సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, అలీఖాన్, యువ నాయకులు రెడ్డి శేఖర్, మోహన, జ్యోతి కిరణ్, సోహెల్, ఇమ్రాన్ ఖాన్, సీను, రాజు, శశి, వెంకటరమణ, చాను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా అందరి నాయకుడు, ప్రజా ఆదరణ కలిగిన ఈరోజు మా అందరి నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని
మద్యమ అక్రమ కేసులో దాదాపు 71 రోజు రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు ధర్మం న్యాయం గెలిచి ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈరోజు మా సిపిఎం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ నాయకులు ఈరోజు ఘనంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంతోషంగా మా కుటుంబంలో ఒక నాయకుడిగా ఈరోజు రిలీజ్ అయిన దానికి నల్లగంగమ్మ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి నిమ్మలపల్లి మండల అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లెలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు గంగ జాతరలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి పాల్గొనడం జరిగింది. మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు నిర్మించిన నల్లగంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అగ్రహారం పంచాయతీ రెడ్డివారిపల్లెలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుండి బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి మేలు జరగలేదని, రైతులు ఎంతో కష్టపడి వరి పంట సాగు చేయడం జరిగిందని, రైతులకు ప్రధానమైన యూరియా దొరకలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అబద్దాల హామీలతో ప్రజల మోసం చేసి అధికారంలోకి వచ్చారని, వీటన్నిటినీ ప్రజలు తెలుసుకుంటున్నారని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులు జెడ్పీటీసీ బర్త్ ఆర్ఏ రమణారెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి, సర్పంచ్లు ఉషారాణి, నరేందర్ రెడ్డి, రెడ్డమ్మ, సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి, ఎర్రయ్య, రామారావు, నరసింహారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, రమణ, సతీష్ కుమార్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసగించడం జరిగింది. ప్రజలను ఎవరిని కదిలించినా ఈ పంటలు వేయాలంటే అసలు భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదు. మేము పండించేటప్పుడు మేము అమ్మేటప్పుడు కన్నా పోతే కన్నా అద్దం కూడా రేటు కొనేవాళ్ళు లేరు. అసలు ఎరువులు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. యూరియా కూడా ఇప్పుడు దొరకడం కట్టకట్టలాడుతున్న పరిస్థితి ఉంది. వరి పంట కూడా కోతకు వచ్చింది. ఈ టైంలో కానీ యూరియా వేయాలంటే కానీ యూరియా దొరకని పరిస్థితి ఉంది. యూరియా ధరలు కూడా 3 రెట్లు ఉన్నాయి మార్కెట్లో. ఇలాంటి భయానకమైన పరిస్థితి ఉంది. మంచి రాజ్యం పోయి ఏదో మనము చాలా కురువు పెట్టే రాజ్యాన్ని తెచ్చుకున్నట్లుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.